మహిళలకు ఆరోగ్యం పట్ల ప్రతి దశలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. యువత నుండి మన మధ్య వయసు వరకు మారే శరీర పరిస్థితులు, హార్మోన్ల మార్పులు మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మహిళలకు దశల వారీగా వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ స్టోరీలో చూద్దాం. పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన శరీర పోషకాలు. పీరియడ్స్ సమయంలో శరీరం బలహీనంగా, అలసటిగా అనిపించడం సహజమే. అందుకే ఈ రోజుల్లో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా ఐరన్ కలిగిన ఆహారం, ఉలవలు, బీట్రూట్, ఆకుకూరగాయలు, ఖర్జూరాలు వంటి వాటిని తీసుకోవాలి. ఇవి హిమోగ్లోబిన్ను మెరుగుపరుస్తాయి. ఒత్తిడి తక్కువ చేయడానికి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, బాదం, వేరుశెనగలు స్నాక్స్లా తీసుకోవచ్చు. అలాగే నీరు, కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ లాంటి హైడ్రేటింగ్ డ్రింక్స్ వాడడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. తక్కువ మోతాదులో చాక్లెట్, డార్క్ చాక్లెట్ కూడా మంచి అనుభూతిని కలిగించగలదు. అధిక కాఫీ, టీ వంటి కెఫిన్ డ్రింక్స్ ను తగ్గించడం మంచిది. ఎందుకంటే అవి బ్లోటింగ్, హార్మోనల్ డిస్టర్బెన్స్ కి కారణమవుతాయి. తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ తో బాడీని యాక్టివ్ గా ఉంచాలి. చివరిగా శరీరం చెప్పే మాట వింటూ విశ్రాంతి అవసరమైతే తప్పకుండా తీసుకోవాలి. ఈ చిన్న అలవాట్లు ప్రతి మహిళ కూడా తన పీరియడ్ డేస్ ని ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడపడానికి చాలా సహాయపడతాయి. మహిళలు 20-30 వయసులో కూడా పాలు ఎందుకు తాగాలి? 20 నుంచి 30 వయసు దాకా హార్మోన్ల మార్పులు, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ బిజీ లైఫ్ స్టైల్ వలన మహిళల శరీరం ఎక్కువ పోషకాల అవసరం కలిగి ఉంటుంది. ముఖ్యంగా కాల్షియం అత్యంత కీలకమైన పోషకం. ఇది ఎముకల బలం కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుంచి రక్షణ కోసం కూడా కీలకం. పాలు లేదా పాల ఉత్పత్తులు, పెరుగు, చీజ్ రోజువారీ ఆహారంలో ఉండడం వల్ల మన శరీరానికి కేవలం కాల్షియం మాత్రమే కాకుండా ప్రోటీన్, విటమిన్ డి లాంటి ముఖ్యమైన పోషకాలు కూడా అందుతాయి. పాలు తాగిన వారు బాదం పాలు, సోయా మిల్క్ వంటి ఇతర పదార్థాలను కూడా తీసుకోవచ్చు. కానీ ఇవి పోషకాల పరంగా సరిగ్గా బ్యాలెన్స్ చేసేలా చూసుకోవాలి. డైట్ నుండి డైరెక్ట్గా మినరల్స్ అందకపోతే డాక్టర్ సలహాతోటి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. రోజుకు కనీసం 1 గ్లాసు పాలు తాగడం, పొద్దున లేదా రాత్రివేళ నిద్రకి ముందు తాగడం మంచిది. ఇది నిద్రను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. చిన్న అలవాట్లే పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళల జీవితంలో దీని ప్రభావం ఎంతో తేడా చూపిస్తోంది. పీసీఓఎస్, పీసీఓడీతో బాధపడుతున్న మహిళల కోసం డైట్ మరియు లైఫ్ స్టైల్ టిప్స్. పీసీఓఎస్ లేదా పీసీఓడీతో బాధపడుతున్న మహిళల కోసం సరైన డైట్, లైఫ్ స్టైల్ చాలా కీలకం. తొలి దశలోనే ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెరలను తగ్గించడం ముఖ్యం. రోజువారీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ప్రోటీన్ తగ్గించకుండా చిక్కుళ్ళు, చికెన్, పప్పులు వంటి ఆహారాలు ఉపయోగించాలి. వ్యాయామం తప్పనిసరి. రోజుకు కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా చేయడం హార్మోన్ల సంతులనం కోసం సహాయకరంగా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ధ్యానం, మైండ్ఫుల్నెస్ అలవాట్లు పెట్టుకోవడం కూడా అవసరం. స్నాక్స్గా జంక్ ఫుడ్ కాకుండా పండ్లు, బాదం, వేరుశెనగలు తినడం ఆరోగ్యానికి మంచిది. సక్రమంగా నిద్రపోవడం కూడా హార్మోన్ల బ్యాలెన్స్కి చాలా అవసరం. ముఖ్యంగా డాక్టర్ సలహా తీసుకుని అవసరమైతే మందులు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. పీసీఓఎస్తో గుండె, షుగర్ వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జీవితాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు, చర్మ సమస్యల వెనుక హార్మోనల్ కారణాలు. జుట్టు రాలిపోవడం, చర్మంలో మచ్చలు, పొడిబారడం వంటి సమస్యలు చాలాసార్లు హార్మోన్ల అసంతులనం వల్ల కలుగుతాయి. ముఖ్యంగా మహిళలలో పీరియడ్స్ సమస్యలు, పీసీఓఎస్ వంటి పరిస్థితులు ఈ సమస్యలకు కారణంగా మారవచ్చు. హార్మోన్లు సరిగ్గా లేకపోవడం వల్ల చర్మంలో ఆబ్జెక్షన్స్, ఇన్ఫ్లమేషన్ రావడం సాధారణం. అలాంటి పరిస్థితుల్లో సరైన ఆహారం, ఉదాహరణకి విటమిన్ ఇ, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తరచుగా ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక షుగర్ వలన ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. మంచిగా నిద్రపోవడం, తక్కువ ఒత్తిడి, రోజువారీ మైండ్ఫుల్నెస్ కూడా హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. అవసరమైతే డాక్టర్ సలహాతో హార్మోనల్ టెస్టులు చేయించి చికిత్స తీసుకోవాలి. జుట్టు, చర్మ ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మహిళలు అందమైన, ఆరోగ్యకరమైన లుక్కి దారితీయగలవు. మెనోపాజ్కు ముందు ఆరోగ్య జాగ్రత్తలు. మధ్య వయసులోకి అడుగు పెట్టేటప్పుడు మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు సాధారణం. మెనోపాజ్ ప్రారంభించడానికి ముందు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బలం కాపాడుకోవడానికి, ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం, విటమిన్ డి తగినంతగా తీసుకోవాలి. పొట్ట బరువు పెరగకుండా ఆరోగ్యకరమైన డైట్, రోజువారీ వ్యాయామం పాటించడం అవసరం. ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం, మైండ్ఫుల్నెస్ వంటి టెక్నిక్స్ చాలా సహాయపడతాయి. హార్మోన్ల సమతుల్యత కోసం నిద్ర సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా కీలకం. జంక్ ఫుడ్ వదిలేయడం, ఎక్కువగా పండ్లు తీసుకోవడం, ఆకుకూరలు, ప్రోటీన్లను తీసుకోవడం మంచిది. మెనోపాజ్ సింప్టమ్స్ సందర్భంలో డాక్టర్ సలహా తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనవసర సమస్యలు తగ్గుతాయి. రోజువారీ ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే మధ్య వయసు కూడా సంతోషకరంగా, ఆరోగ్యంగా గడపవచ్చు.